ముంబైలో 2008లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడిని భారత్కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. తనను భారత్కు అప్పగించకుండా అడ్డుకోవాలంటూ నిందితుడు తహవూర్ రాణా దాఖలు చేసిన పిటిషన్ న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో రాణా దోషిగా తేలిన నేపథ్యంలో నేరస్తుల అప్పగింత నుంచి మినహాయింపు పొందలేడని స్పష్టం చేసింది. తహవూర్ రాణాను అప్పగించాలంటూ భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది. అయితే రాణా కోర్టును ఆశ్రయించడంతో అప్పగింత వ్యవహారం వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే పలు కోర్టుల్లో వేసిన పిటిషన్లు కొట్టివేయడంతో చివరి ప్రయత్నంగా రాణా అమెరికా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తాజాగా సుప్రీంకోర్టు కూడా తిరస్కరించడంతో రాణాను భారత్కు అప్పగించడం ఖాయమని అమెరికా న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2008 నవంబర్ 26న ముంబైలో పాకిస్తానీ టెర్రరిస్టుల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 10 మంది అమెరికా పౌరులు కూడా చనిపోయారు. ఈ దాడులకు పాకిస్తాన్ అమెరికన్ టెర్రరిస్ట్ డేవిడ్ కోల్మన్ హెడ్లీతో కలిసి తహవూర్ రాణా కుట్ర పన్నాడని భారత ప్రభుత్వం ఆరోపించింది. పాకిస్తాన్ మూలాలు ఉన్న తహవూర్ రాణా కెనడా పౌరుడని, ముంబై దాడులకు ప్రధాన సూత్రధారి అని తెలిపింది. ఓ కేసులో అరెస్ట్ అయ్యి అమెరికా జైల్లో ఉన్న రాణాను అప్పగించాలని అగ్రరాజ్యాన్ని కోరింది. ప్రస్తుతం రాణా లాస్ ఏంజల్స్ జైల్లో ఉన్నాడు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాణాను భారత్కు అప్పగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.